ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీ ఉన్నాడండి, టాప్ క్లాస్ సెలబ్రిటీ. అతని పేరు మెల్ గిబ్సన్. ప్రపంచవ్యాప్తంగా గొప్ప డైరెక్టర్ అండి. మామూలు సినిమాలైనా తీయడండి. గొప్ప గొప్ప సినిమాలు 2-3 కోట్లు లేకపోతే 1000 కోట్ల సినిమాలు ఆయన తీస్తాడు. మెల్ గిబ్సన్ అంటే అమెరికాలో హాలీవుడ్లో ఉంటాడు ఆయన. ఆయన జీవితంలో జరిగినటువంటి చరిత్రను చెప్తున్నాను. మీరు ఈ వ్యక్తి బ్రిస్బేన్ అనే ప్రాంతంలో ఒక రోజు ఉన్నప్పుడు, బ్రిస్బేన్ అంటే ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి ఒక రోజు వెళ్ళి అతను అనుకున్నాడట, నా జీవితాన్ని ఎండప్ చేసుకుందాం, నా జీవితాన్ని ముగిస్తాను, ఇంకా నేను బ్రతకను, ఎందుకంటే నాకు శాంతి లేదు. డబ్బు ఉంది, కుటుంబం ఉన్నారు, గొప్ప గొప్ప బిజినెస్లు ఉన్నాయి, కానీ అతని జీవితంలో శాంతి లేక ఇంకా చిట్ట చివరి 36 గంటలు ఈ ప్రపంచంలో ఏదైతే సౌఖ్యం ఉందో, ఏదైతే సుఖం ఉందో, హైయెస్ట్ ప్లెజర్స్ ఏదైతే ఉన్నాయో, మంచి డ్రింక్స్ నేను తాగుతాను, ఎవరితో బతకాలంటే వారితో బతుకుతాను, ఎలా ఆనందించగలుగుతాను, ఈ 36 గంటలు ఆనందించి 36వ గంట నా జీవితాన్ని ముగించుకుంటానని చెప్పి ఒక 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి 5 స్టార్ హోటల్లో అతను నివసిస్తూ 36 గంటలు ఆనందంగా బ్రతకడానికి తీర్మానించుకున్నాడు. ఇంకా చివరి గంటలు కాబట్టి ఏదైతే సుఖం ఉందో ఈ ప్రపంచంలో, ఏదైతే ప్లెజర్ ఉందో ఆ ప్లెజర్ అంతా అనుభవించి చచ్చిపోదామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి సుమారుగా 35 గంటలు 34 గంటలు అయిపోయినాయి. ఇంకొక 2 గంటలు ఆ వ్యక్తి అదే రూమ్లో పాయింట్ బ్లాంక్లో తన గన్ తీసుకుని కాల్చుకుంటాడు. ఆ టైంలో చాలా కలవరంతో ఉన్నాడు, చాలా టెన్షన్తో ఉన్నాడు, జీవితం ముగించబడుతున్నటువంటి భయంతో ఉన్నప్పుడు అతని యొక్క హోటల్ రూమ్లో ఒక సరుగు ఉంది. 5 స్టార్ హోటల్లో అక్కడ ఒక సరుగు ఉంటుంది, వాస్తవానికి టేబుల్ ఉంటుంది, దానికి ఒక సరుగు ఉంటుంది, డ్రాయర్ అంటారు దాన్ని తీసేటప్పటికి అందులో ఒక పుస్తకం కనబడింది. ఆ పుస్తకం ఇలా తెరిచి ఇలా ఓపెన్ చేశాడు. ఆ రోజు అతను ఓపెన్ చేసిన పుస్తకం ఏంటంటే బైబిల్. 5 స్టార్ హోటల్లో, వాస్తవానికి అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పెడతారు. మీరు హోటల్లో ఇప్పటికీ భారతదేశంలో చాలా హోటల్స్లో కూడా పెడతా ఉంటారు. మీరు హిల్టన్ అనేటువంటి హోటల్కి వెళ్తే, హిల్టన్ హోటల్లో మన భారతదేశంలో కూడా పరిశుద్ధ గ్రంథం పెట్టబడి ఉంటుంది, కొత్త నిబంధన. ఆ యొక్క హోటల్లో బ్రిస్బేన్లో అతను ఉన్నప్పుడు ఆ గ్రంథం ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేశాడండి, ఓపెన్ చేస్తే అతనికి యోహాను సువార్త, జాన్ ద అపోజిల్ రాసినటువంటి గాస్పెల్ అకార్డింగ్ టు జాన్, ఆ యొక్క చివరి భాగాలు, చివరి అధ్యాయాలు చదవటం మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారు ఆయనకు మరణ విధానాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ బైబిల్ అలా తిరగేస్తూ ఉన్నప్పుడు ఆయనకి కొన్ని వచనాలు తన కంటికి కనపడతా ఉన్నాయి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా ఎద్దుకు నేను విశ్రాంతిని ఇస్తాను. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు అతనితో సూటిగా తేటగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఒక క్రిస్టియన్ కంట్రీలో పుట్టినప్పటికీ కూడా ఏనాడు కూడా క్రీస్తుని అందు విశ్వాసం ఉంచులా. క్రీస్తు అంటే అతనికి ఒక అభూత కల్పనలాగా అనిపించింది. ఆ రోజు రాత్రి మరణానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ టైంలో ఈ దేవుని మాటలు ఆ వ్యక్తికి చాలా ఊరటనిస్తూ ఉన్నాయి. శాంతినిచ్చేటువంటి వాడు ప్రభు ఎందుకు ఈయన మరణించాలి, మనుషులకు పాపాల నిమిత్తం రక్షకుడు ఎందుకు మరణించాలని అవన్నీ చదువుతూ ఉన్నప్పటికే ఆ 36వ గంట కూడా ముగించబడింది. ఆ బైబిల్ అలా చదువుతూ ఉన్నప్పుడు సత్యాన్ని గ్రహించి ఆ హోటల్ రూమ్లో తన జీవితాన్ని ప్రభుకి సమర్పించాడు ఈ మెల్ గిబ్సన్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పరచండి. నేను చెప్తున్న మాటలు కాదు, దయచేసి మీరు గూగుల్లో మెల్ గిబ్సన్ ఇంటర్వ్యూ అని కొడితే కనుక నేను చెప్పిన విషయమే బయటపడుతుంది. ఆ వ్యక్తి అనుకున్నాడు, నేను యేసయ్య కొరకు ఏదైనా చేయాలి, నన్ను మరణం నుంచి తప్పించాడు, నాకు శాంతినిచ్చిన ప్రభు కొరకు ఏదైనా చేయాలి, నాకున్న తలాంత్ ఏంటి, నాకున్న టాలెంట్ ఏంటి, నేను ఎలాగ క్రీస్తుని మహింపరచగలను అనుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ, నీకున్న తలాంతు ఒక మూవీని డైరెక్ట్ చేయటం, అందుని బట్టి ఒక మూవీని డైరెక్ట్ చేయి. అదేంటంటే నువ్వేదైతే చదివావో యేసుక్రీస్తు ప్రభు యొక్క గెత్సెమనే తోట నుంచి కలవరిగిరి వరకు ఆ మార్గాన్ని ఏదైతే ఉందో దాన్ని వయా డాలరీస్ అంటారు, అది అద్భుత రీతిగా నువ్వు చిత్రీకరించు అన్నప్పుడు ఏమండి మళ్ళీ స్నేహితులందరినీ పిలిచాడు. సో ఫినాన్స్ అంతా కూడా ఏర్పాటు చేయడం కొరకు స్నేహితులందరినీ పిలిచి నేను ఒక మూవీని డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను. ఏ మూవీ అని అంటే జీసస్ క్రైస్ట్ ఆయన చివరి గడియల్లో ఉన్నటువంటి జరిగిన సంఘటన, ఆయన రక్షణ కార్యాన్ని నేను మూవీగా తీద్దామని అనుకుంటే స్నేహితులు అన్నారు, మేము మీకు ప్రొడ్యూస్ చేయడానికి డబ్బులు ఇవ్వలేము. ఎందుకు తెలుసా, ఈ మూవీలో సాంగ్స్ ఉండవు, ఈ మూవీలో రొమాన్స్ ఉండదు, ఈ మూవీలో ఫైట్లు ఉండవు, ఈ మూవీలో కామెడీ ఉండదు, ఈ మూవీలో ఫిక్షన్ ఉండదు. ఇలాంటి సినిమా ఎవడు చూస్తాడో ఏ రోజున, అందుని బట్టి సినిమాకి మేము ప్రొడ్యూస్ చేయలేం, మనీ ఇవ్వలేమంటే లేదు దేవుని కొరకు నేను నిలబడి చేస్తాను, మీరు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అని నిలబడి తీసాడండి. ఒక గొప్ప ఫిల్మ్ని ఆ వ్యక్తి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి వచ్చినటువంటి పేరు మరి ఏ మూవీకి రాలేదంటాను. ఆ మూవీ పేరే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి సినిమాని డైరెక్ట్ చేసి అనేక మంది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరణించాలి, యేసు ప్రభు శివులు ఆయన మేకుల చేత ఎందుకు వేలాడదీయబడాలి అని ఆ సత్యాన్ని ప్రజలందరికీ చెప్పడానికి ఈ మూవీని టెలికాస్ట్ చేశారు. మీకు కూడా ఒక ఆలోచన రావచ్చు, ప్రభు వారు ఎందుకు మరణించాలి,
ప్రభు వారు ఎందుకు ఆయన శిలువలో రక్తం కార్చాలంటే, నేను చెప్పాను ఇందాక, ఆర్యులైనటువంటి వారు దేవుడైనటువంటి వాడి లోకానికి వస్తే ప్రేమను ఆయన క్రియల్లో చూపించాలి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అభిషేకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. పాపాలు పోవాలంటే, మనిషి మీదకి ఉన్న పాపం పోయి శాంతిని అనిపించాలంటే, ఒక దైవ మానవుడి లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాలి. ఆ రక్తము పరిశుద్ధమైనదే ఉండాలి. ఆ రక్తము యాగంగా, ఒక సిలువలో ఆయన బలియాగంగా ఆ రక్తాన్ని కార్చినప్పుడు ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనిషికి పాప క్షమాపణ జరుగుతుందనంటే, పరిశుద్ధమైనటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు శరీరధారికి లోకానికి వచ్చి తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని మన కోసం కార్చి, ఈ రక్తమునందు నాకు విశ్వాసం ఉంచండి, మీరు రక్షణ పొందుతారు, పాపక్షమాపణ పొందుతారు, నిత్య శాంతి మీరు అనుభవిస్తారని దేవుని లేఖనాలు చెబుతున్నాయి. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో పాప ప్రక్షాళన కొరకు, పాపం పోవాలంటే రక్త ప్రోక్షణము జరగాలని సామాన్యంగా చెప్పొచ్చని హెబ్రీయులకు రాసిన పత్రికలు రాయబడితే, యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని చిత్రీకరిస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వాటిని చూసి యేసు ప్రభు దైవత్వాన్ని తెలుసుకున్నారు. నా ప్రియ జనాంగమా, ఆ వ్యక్తికి శాంతి ఇచ్చింది ఎవరు? ఆ టైంలో సినిమా చూస్తే శాంతిని పొందుకునేటువంటి వాడా? ఆ టైంలో దేవుని వాక్యాన్ని చదివాడు, దేవుడు తనతో మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభు తనకు శాంతినిచ్చాడు. ఈ రోజుకి బతికే ఉన్నాడు మెల్ గిబ్సన్. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మీరు ప్రతిరోజు చూసేటువంటి ఆ గొప్ప డైరెక్టర్ యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచాడు, తన జీవితాన్ని ప్రభుకు సమర్పించాడు. నేను బతికితే ప్రభు కోసం జీవించాలి, నా టాలెంట్స్ అన్నీ కూడా ప్రభు కోసం ఉపయోగించాలని నిత్యం ఆలోచన చేసేటువంటి వాడు ఈ వ్యక్తి.